పదవులు వచ్చినాయి. ఏ పదవి తీసుకున్నా దానికి వన్నె తెచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నాకు తెలుసు, వారు శిక్షణా తరగతులు పెట్టారు. సిబిఐటి కాలేజీలో, అక్కడ కాలేజీ ముందట హాస్టల్లో శిక్షణా తరగతులు పెట్టి 10 రోజులు ఒక్కొక్క రోజు ఒక నిష్ణాతులైన మరి పెద్దవాళ్ళను పిలిచి, ఓ రోజు మన్మోహన్ సింగ్ గారు, ఓ రోజు మణిశంకరయ్యర్ గారు, ఓ రోజు చిదంబరం గారు, అట్లా మా అందరికి కూడా అంటే శిక్షణా తరగతులు పెట్టారు. ఈ సందర్భంగా రోషయ్య గారి 3వ యానివర్సరీ సందర్భంగా 3 ముఖ్యమైన అవార్డులు ఈ కోర్ కమిటీ వాళ్ళు అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన వారు విద్యారంగం, సేవారంగం, బిజినెస్ రంగం, వారి ముగ్గురిని కూడా దయచేసి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నామండి. తర్వాత త్వరగా అయిపోతుంది. రాజమౌళి గారు, పెండెకంటి రామ్మోహన్ రావు గారు, మానేపల్లి రామారావు గారు కూడా దయచేసి ఇక్కడికి రండి సార్. మధ్యలో డిస్టర్బ్ చేయకండి. అంటే రోషయ్య గారు ఎక్కడున్నా వారికి పార్టీకి పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి మనందరికీ తెలుసు. రోషయ్య గారికి నివాళులు అర్పించుట అంటే నా వ్యక్తిగతంగా తన కోరిక ఎప్పుడైనా నాకు 1977 నుంచి పరిచయం. 1981లో వారు హోంమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నప్పుడు రామగుండం పిలిచి అప్పటి నుంచి మరి రోషయ్య గారితో ఉన్న సంబంధం నేను ఒక అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే క్రమశిక్షణ, నైతిక విలువలకు మారు పేరు రోషయ్య గారు. ఏ రాజకీయ పార్టీల నాయకులైనా కూడా అందరూ అజాత శత్రువుగా మరి గౌరవించే వ్యక్తి రోషయ్య గారు. కాబట్టి దయచేసి మరి రోషయ్య గారికి నివాళులు అర్పించుట, శ్రద్ధాంజలి ఘటించుట అంటే వైశ్యుల ఐకమత్యం ఉంటేనే వారికి నిజమైన నివాళి. దయచేసి వైశ్యుల మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలనేది వారి కోరిక. ఐకమత్యంగా ఉన్న రోజే వారికి శ్రద్ధాంజలి ఘటించడం వాళ్ళం అవుతామని తెలియజేస్తూ, మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి చాలా పనులున్నాయి. మన 2-3 మాట్లాడిన తర్వాత మంత్రివర్యులు మాట్లాడతారు. దయచేసి వారి రోషయ్య గారికి నివాళులు అర్పిస్తూ ఇప్పుడు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఈరోజు పెద్దలు, పూజ్యులు